జై పెద్దమ్మ తల్లి, జై పెద్దమ్మ తల్లి. ముద్రాల ఐక్యత, మత్స్య కార్మికుల ఐక్యత, మత్స్య కార్మికుల ఐక్యత. ముద్రాలకు పోయి మత్స్య కార్మికులు మారింది కాబట్టి మనము గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మత్స్యకార్మిక సభ్యత్వానికి ఈరోజు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి విచ్చేసిన గౌరవనీయులు జిల్లా మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షులు సత్యనారాయణ గారు మరియు ఏడి శ్రీహరి సార్ గారు, శ్రీపతి సార్ గారు, సిబ్బంది, మహాసభ మండల అధ్యక్షులు సాయిలు గారు, ముద్రాజ్ బంధువులారా మీకు పేరు పేరున శుభాకాంక్షలు. మనము అనుకున్నట్టుగా ఎప్పటికప్పుడు సాధ్యం కాకపోవచ్చు, కానీ కొంత సమయమైనా ఆ ఆకాంక్ష నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో ఉన్న మత్స్యకారులు మనకు సహకరిస్తున్నారు. వారు కూడా మనకు అన్నదమ్ముల్లాగానే ఉంటూ మంచి చెల్లెలు మనం అరుచుకుంటూ మనకు నేర్పుతూ లేక అవకాశం ఉన్నప్పుడల్లా మనకు సహకరిస్తూ సభ్యత్వాలు ఇవ్వడానికి ఇక్కడ సిబ్బంది కావచ్చు, లేదా మత్స్య జిల్లా సహకార సంఘం కావచ్చు, లేదా మండల మన డైరెక్టర్ సాయిలు కావచ్చు, లేక మిగిలిన అన్ని జిల్లాలో ఉన్న అన్ని మత్స్యకార సంస్థలు అన్నీ కూడా మనకు సహకరిస్తున్నాయి. ఇక్కడ అన్నదమ్ములాగానే ఇక మనం ఉందాం. ఇప్పటిదాకా మనకు మీకు ఒక కొత్త సభ్యత్వం వచ్చింది కదా, కొత్త పేరు మీకు అంతా ఇప్పటిదాకా జై ముద్రాన్నం, ఇప్పుడు జై మత్స్య కార్మిక అనాలి. అంటే ఈ రెండింటి కూడా మనం కలుపుకోవాలి, రెండు సమన్వయం చేసుకుంటూ పోవాలి. ముద్రాజు నుండి మత్స్య కార్మికులు ఉన్నారు, మత్స్య కార్మికులు ముద్రాన్నాము, రెండిట్లో కూడా కలిసి ఉన్నాము. సో దాంతోపాటు మన కోసం అంటూ ఈ జిల్లాలో మొట్టమొదటి అనుకుంటాం సొసైటీ కదా, మొట్టమొదటి సొసైటీ మన జిల్లాలో సార్ రావంగానే ఏర్పాటు చేసుకోవడం చాలా పాయంపల్లి ఒకటి సెకండ్ వన్. కానీ పెద్ద సంఖ్యలో అంటే ఇక్కడ 56 మంది, ఇంకొక 56 మంది కూడా అవుతారు. ఇక అది కంటిన్యూ అవుతుంది కాబట్టి సార్ ఈ మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో మెజార్టీ సంఖ్యలో ఉంటారు సార్ మత్స్య కార్మికులుగా. అంటే కొన్ని ఊళ్ళలో ఇప్పుడు చెప్తున్నారు సూర్యపల్లి కానీ, బోనాలు కానీ, ప్లస్ అటు మంబోజిపేట, కొండాపూర్లో కానీ చూస్తున్నట్టు మనకి ఎక్కువ శాతం మండలే పట్టుకుంటారు, ముద్రాలు పట్టుకుంటారు. కాబట్టి మండల శాఖలో ఇవి ఉన్నాయి కనుక సో వాటితో మనం సమన్వయం చేసుకుంటున్నాం. ఎక్కడికన్నా మాటలు మీకు తెలిసిందే, ఇది బహిరంగ రహస్యం ఏం లేదు. సో అందరితో మనం మాట్లాడుకొని అన్నదమ్ములాగానే మనం ఒకరికొకరు సహకారం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. కాబట్టి దయచేసి ఇక్కడ నుంచి మీరందరూ అన్ని సంస్థల్లో ఎలా ఉన్నామో ఈ సంస్థలు కూడా మత్స్యకార సంస్థలు కూడా అలాగే ఉంటూ అవకాశాలని మనం అందిపుచ్చుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన మత్స్యకార పథకాలు కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఉన్న మత్స్యకార పథకాలు కావచ్చు, లేదా వీరికి కూడా బీమా అవకాశం కూడా త్వరగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది సార్. సో ఎన్ఎఫ్డిసి ఉంది కాబట్టి వాటి స్కీమ్స్ కూడా అందులో పొందుపరిచినట్లయితే జిల్లా అధ్యక్షులు మరియు ఏడీ గారు ఉన్నారు కాబట్టి వారి ముందు చెప్తున్నాను. భవిష్యత్తులో ఏ చిన్న అవకాశం వచ్చినా ఫస్ట్ కొత్త వాటికి ఇవ్వండి. వారు లబ్ధి పొందితే వారికి కొద్దిగా ఆశ ఉంటుంది, ఎంకరేజ్మెంట్ ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మనకు మార్కెట్ కమిటీస్ కూడా మన మండల కేంద్రం లేవు సార్, వాటి కూడా ప్లాన్ చేయండి. ఇప్పుడు చాలా మన వారు ఉన్నారు కానీ పాపం వాళ్ళు ఏడా ప్లాట్ ఖాళీ స్థలం ఉంటే పెట్టుకుని అమ్ముకుంటున్నారు. నిజంగా రోజువారీ అమ్ముకొని బతికే వాళ్ళకి చాలా అవి కల్పించాలి. కనీసం స్థలం లేదు. మీరు ఎమ్మెల్యే గారితో మాడదామంటే మేము కూడా ఉంటాం, అధ్యక్షులు ఉంటారు, నేను కూడా మాడతాం, వాళ్ళు కూడా వెళ్దాం. మండల కేంద్రంలో ఖచ్చితంగా ఒక మత్స్యకార ఫిష్ మార్కెట్ని ఏర్పాటు చేయాలి. ఆ ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేసినట్లయితే అందరికీ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. సో మహిళా మార్కెట్ కమిటీ కూడా ఏర్పాటు చేయాలి. మీరు నెక్స్ట్ వన్ కూడా మనం మహిళా మార్కెట్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకుందాం ఇదే క్రమంలో. సో వాటితో పాటు కూడా మనకు ఉపాధి అవకాశాలు దొరికే ఛాన్స్ ఉంటుంది కనుక మీరందరూ హ్యాపీ అనుకుంటున్నా. ఇదే స్ఫూర్తిని ఇదే నేర్చుకోవడానికి కష్టపడదు, ఎప్పటికైనా అది తప్పదు. ఎప్పుడైనా కొత్తదనం వస్తూనే ఉంటుంది, కొత్త విధానం వస్తుంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. రాబో రోజుల్లో ఇట్లా చేపలు వేసే కాకపోవచ్చు, మిషన్ రావచ్చు, ఇంకే వస్తాయి కూడా మీకు నేర్పుతారు సార్. ఇప్పుడు ట్రైనింగ్ ఉంటుంది, మీరు పోవడానికి కూడా ట్రైనింగ్ ఉండే ట్రైనింగ్ సెంటర్ కూడా ఉన్నాయి కాబట్టి సార్ పంపించి ఏర్పాటు చేస్తారు. దానికి ముందు ఉన్న యువత ఇప్పుడు అంటే యువకులు ఎక్కువ మంది ఉన్నాయి కాబట్టి మీరు నేర్చుకుంటారయ్యా. మీరు నేర్చుకుంటే భవిష్యత్తులో అవి మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఏ కొత్త అవకాశం వచ్చినా
ఖచ్చితంగా గుర్తు చేస్తూ ఈ పోతాపల్లి ఒక ప్రత్యేక దృష్టిలో ఏర్పాటు చేసుకోవాల్సిన జై ముద్రాజ్, జై మత్స్య కార్మికులు. ఇంకా ఒక